ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడాలి అన్నా, మీకు నోటిఫికేషన్స్గా రావాలి అన్నా ఇప్పుడే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూ ఆల్ ఫర్ ఎస్ఈజీ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ విచ్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ గ్రామర్. ఫ్రెండ్స్, మన లాస్ట్ వీడియోలో ప్రిపోజిషన్స్లో భాగంగా ఫస్ట్ టైప్ అయినటువంటి కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇవాళ ఈ వీడియోలో ప్రిపోజిషన్స్లో సెకండ్ టైప్ అయినటువంటి అతి ముఖ్యమైన టాపిక్ వర్డ్స్ ఫాలోడెడ్ బై పర్టికులర్ ఆర్ సర్టన్ ప్రిపోజిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, వీలైతే నోట్స్ రాసేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్ రూపంలో తెలపండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 26, fill in the blanks with suitable prepositions, part 2. యాజ్ యూజువల్ అకార్డింగ్ టు మన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్యాటర్న్ ప్రకారం రెండు కైండ్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ ఉన్నాయి. సక్సెస్ఫుల్లీ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఫస్ట్ కైండ్ ఆఫ్ ప్రిపోజిషన్స్ ఇన్ అవర్ లాస్ట్ వీడియో. అది కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. యూనిట్ 2లో ఉన్నటువంటి పేజ్ నెంబర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, 160 నుంచి 162 వరకు. అలాగే ఇవాళ ఇంపార్టెంట్ టాపిక్ అన్ అప్రోప్రియేట్ ప్రిపోజిషన్స్ ఫాలోడ్ బై సర్టన్ వర్డ్స్. కొన్ని ప్రిపోజిషన్స్ కొన్ని పర్టికులర్ వర్డ్స్ మాత్రమే వాటి పక్కన ఫాలో అవుతాయి. వాటిని వర్డ్స్ ఫాలోడెడ్ బై సర్టన్ ప్రిపోజిషన్స్, అలాగే వర్డ్స్ ఫాలోడెడ్ బై పర్టికులర్ ప్రిపోజిషన్స్ అంటారు. అవి మనకు టెక్స్ట్ బుక్ రెఫరెన్స్ కూడా ఉన్నాయి. యూనిట్ 5లో టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్లో 125 నుంచి 127 వరకు మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్ రెఫరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అప్రోప్రియేట్ ప్రిపోజిషన్స్ ఫాలోడ్ బై సర్టన్ వర్డ్స్, ప్రిపోజిషన్స్ ఫాలోయింగ్ బై అడ్జెక్టివ్స్ అండ్ వర్బ్స్, ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఉన్న రెఫరెన్స్. ఇన్ రాండోవ్ విత్ రే we come across certain verbs and adjectives followed by prepositions. For example, acquainted with, brought out, prevented from, explained to. ఇలాగా ఇక్కడ చూడండి, ఆ పర్టికులర్ వర్డ్స్ ఆ ప్రిపోజిషన్స్నే ఫాలో అవుతాయి. అలాంటి వర్డ్స్ మనం చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. ఐఎమ్ అమేజ్డ్ ఎట్ విక్టోరియా. అమేజ్డ్ ఎప్పుడు కూడా ఎట్నే ఫాలో అవుతుంది దాని పక్కన. అలాగే సెకండ్ వన్లో డ్రెస్డ్ ఇన్, అలాగే థర్డ్ వన్లో అడాప్ట్ టు, అలాగే ఫోర్త్ వన్లో ఫాండ్ ఆఫ్, ఫిఫ్త్ వన్ సారీ ఫర్, సిక్స్త్ వన్ వెయిటింగ్ ఫర్, సెవెంత్ వన్ బిలాంగ్ టు, ఎయిత్ వన్ అపీల్ టు. ఇక్కడ ఈ వర్డ్స్ అన్నీ కూడా ఆ పర్టికులర్ ప్రిపోజిషన్స్ని ఎక్కడున్నా కూడా కంపల్సరీగా ఫాలో అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫౌండ్ అనే వర్డ్ తీసుకోండి, ఆ వర్డ్ ఎక్కడొచ్చినా ప్రిపోజిషన్ ఆఫ్నే ఫాలో అవుతుంది. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ దట్. అది ఇవాల్టి మన టాపిక్. ఇక్కడ నేను కొన్ని లిస్టుని ప్రిపేర్ చేశాను, చాలా చాలా ఇంపార్టెంట్ లిస్టు, ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో అడిగిన లిస్టు, జాగ్రత్తగా గమనించండి. ఎట్, ఫస్ట్గా ఎట్ అనేది ఏ ప్రిపోజిషన్స్ని ఫాలో అవుతుంది, ఏ వర్డ్స్ని ఫాలో అవుతుంది. ఎట్ అనే ప్రిపోజిషన్ ఏ పర్టికులర్ వర్డ్స్ని, ఏ సర్టన్ వర్డ్స్ని, ఏ అప్రోప్రియేట్ వర్డ్స్ని ఫాలో అవుతుంది అనేది లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి చాలా ఇంపార్టెంట్. అగ్రీ ఎట్ అయితే బిహేవియర్ యూజ్ చేస్తారు. ఐ అగ్రీ ఎట్ హిస్ బిహేవియర్, ఐ డజంట్ అగ్రీ ఎట్ హిస్ బిహేవియర్. అలాగా అగ్రీ టు అనేది ప్రపోజల్కి యూజ్ చేస్తారు. అగ్రీ టు, ఐ అగ్రీ టు హర్ ప్రపోజల్, ఐ అగ్రీ టు హిస్ ప్రపోజల్. అగ్రీ విత్ అయితే పర్సన్కి ఉపయోగిస్తారు. ఐ అగ్రీ విత్ మై బ్రదర్, ఐ ఆల్వేస్ అగ్రీ విత్ మై స్టూడెంట్స్. అగ్రీ విత్. అమేజ్డ్ ఎట్, వండర్డ్ ఎట్, క్లవర్ ఎట్, గుడ్ ఎట్, స్టేర్ ఎట్, నాక్ ఎట్, shout at, shocked at, glance at, laugh at, smile at, swear at, bad at, aim at, look at, lucky at, skillful at, slow at, surprised at, excellent at. అలాగే ఫర్ని ఏ వర్డ్స్ ఫాలో అవుతాయి. ఫేమస్ ఫర్, డిమాండ్ ఫర్, పెనాల్టీ ఫర్, సారీ ఫర్, సర్చ్ ఫర్, సెండ్ ఫర్, రెడీ ఫర్, సూటబుల్ ఫర్, థ్యాంక్ఫుల్ ఫర్, పాస్ట్ ఫర్, వెయిటింగ్ ఫర్, రెస్పాన్సిబుల్ ఫర్, అప్లై ఫర్, అప్లై టు, అప్లై ఫర్ దట్ జాబ్, అప్లై టు మీ టు, ఆర్ అప్లై టు దట్ జాబ్, అప్లై ఫర్ మీ టు. అలాగా రెండు యూజ్ చేస్తారు. అకౌంట్ ఫర్, అప్రిషియేట్ ఫర్, అవైలబుల్ ఫర్, ఎలిజిబుల్ ఫర్, గుడ్ ఫర్, grateful for,
valid for, ask for, appropriate for, exchange for, explanation for, forgive for, hope for, hunger for, prepared for, qualified for, respect for, plan for, punish for, reason for, thank for, useful for, vote for, watch for, వీక్నెస్ ఫర్, విష్ ఫర్. అలాగే విత్ ఏ ప్రిపోజిషన్ ఏ వర్డ్స్ని ఫాలో అవుతుంది? ఆర్గ్యూ విత్ ఎట్. ఆర్గ్యూ విత్ వచ్చేసి పర్సన్, ఆర్గ్యూ ఎట్ వచ్చేసి బిహేవియర్. అగ్రీ విత్ వచ్చేసి పర్సన్, ఐ అగ్రీ విత్ మై బ్రదర్. అగ్రీ ఎట్ వచ్చేసి బిహేవియర్. ఇంటర్ఫియర్ విత్, కొలైడెడ్ విత్, అలీడ్ విత్, అలాంగ్ విత్, బిజీ విత్, సాటిస్ఫైడ్ విత్, quarrel with, popular with, provide with, acquaint with, annoyed with, angry with, angry at. యాంగ్రీ విత్ వచ్చేసి పర్సన్కి ఉపయోగిస్తారు, యాంగ్రీ ఎట్ వచ్చేసి బిహేవియర్కి యూజ్ చేస్తారు. అసోసియేట్ విత్, బిగిన్ విత్, చార్జ్ విత్, కోయిన్సైడ్ విత్, కొలాబరేట్ విత్, కమ్యూనికేట్ విత్, కంపేర్డ్ విత్, కంపేర్డ్ టు. కంపేర్డ్ విత్ అయితే పర్సన్, కంపేర్డ్ టు అయితే థింగ్స్. కాన్ఫ్లిక్ట్ విత్, కన్ఫ్యూజ్ విత్, కోఆపరేట్ విత్, కవర్ విత్, డీల్ విత్, ఐడెంటిఫై విత్, ఇన్ఫెక్ట్ విత్, మర్జ్ విత్, మిక్స్ విత్, షేర్ విత్, సర్వ్ విత్, ప్లీజ్డ్ విత్, ప్లీజ్డ్ ఎట్. ప్లీజ్డ్ విత్ వచ్చేసి పర్సన్, ప్లీజ్డ్ ఎట్ వచ్చేసి బిహేవియర్కి యూజ్ చేయాలి. అలాగే ఆఫ్ అనేది ఏ వర్డ్స్ని ఫాలో అవుతుంది? ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రౌడ్ ఆఫ్, క్యాపబుల్ ఆఫ్, ఫాండ్ ఆఫ్, అఫ్రైడ్ ఆఫ్, థింకింగ్ ఆఫ్, జలస్ ఆఫ్, అషైమ్డ్ ఆఫ్, ఫుల్ ఆఫ్, అవేర్ ఆఫ్, బివేర్ ఆఫ్, ఇన్ ఫేవర్ ఆఫ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఇన్ స్పైట్ ఆఫ్, ఇన్ కేస్ ఆఫ్, ఇన్స్టెడ్ ఆఫ్, because of, by the side of, accused of, terrified of, composed of, consist of, cure of, division of, dispose of, dream of, lack of, by means of, shortage of, think of, thoughtful of, worthy of, on behalf of, made of, get rid of, scared of, tired of, choice of, taste of, and then cause of. అలాగే టు ఫాలో అయ్యే వర్డ్స్: అడాప్ట్ టు, బిలాంగ్ టు, అపీల్డ్ టు. ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగారు అపీల్డ్ టు, ఇంపార్టెంట్. మ్యారీడ్ టు అనాలి, మ్యారీడ్ విత్ అనకూడదు, మ్యారీడ్ బై అని కూడా అనకూడదు. డెడికేటెడ్ టు, సెట్ టు, లాయల్ టు, లిజన్ టు, అన్అకస్టమర్డ్ టు, టాక్ టు, రెఫర్ టు, అటాచ్డ్ టు, ప్రిఫర్ టు, రిఫర్ టు, సుపీరియర్ టు, ఇన్ఫీరియర్ టు, సీనియర్ టు, ఓల్డర్ టు, ఇన్వైట్ టు, హెయిర్ టు, ఓపెన్ టు, ఇన్ ఆర్డర్ టు, ఇన్ అడిషన్ టు, సిమిలర్ టు, యాక్సెప్ట్ టు, యాక్సెస్ టు, అడ్జస్ట్ టు, అడ్మిట్ టు, అప్లై టు, అప్లై ఫర్, అగ్రీ టు, అగ్రీ విత్, క్లెయిమ్ టు, క్లోజ్ టు, కమిట్ టు, కాంట్రిబ్యూట్ టు, క్రూషియల్ టు, డిటర్మైన్ టు, డెడికేట్ టు, ఎక్స్ప్లెయిన్ టు, ఫెయిత్ఫుల్ టు, ఫ్రెండ్లీ టు, ఇంజూరియస్ టు, ఇన్స్పైర్ టు, ఇంట్రడక్షన్ టు, కైండ్ టు, లయబుల్ టు, obedient to, offer to, polite to, related to, reply to, responded to, restrict to, root to, sacred to, react to, subscribe to, submit to, surrender to, try to, use to, lead to, grateful to, due to, devote to, attempt to, అలాగే need to. ఆన్ ఫాలో అయ్యే వర్డ్స్: keen on, depend on, depend upon,
congratulate on, bent on, comment on, rely on, appreciated on, based on, concentrate on, emphasis on, focus on, impact on, impose on, insist on, keep on, live on, act on, ban on, blame on, burden on, effect on, operate on, pride on, spy on, subsist on. అలాగే ఇన్ ఫాలో అయ్యే వర్డ్స్ డ్రెస్డ్ ఇన్, రిజల్టెడ్ ఇన్, అబ్జార్బ్డ్ ఇన్, ఎంగేజ్ ఇన్, డిఫికల్ట్ ఇన్, ఇంట్రెస్టెడ్ ఇన్, ఇన్వాల్వ్డ్ ఇన్, బిలీవ్ ఇన్, ప్యూర్ ఇన్, వాక్డ్ ఇన్, contained in, excellent in or to, experienced in or at, participate in, role in, successful in, decrease in, drop in, efficient in, enroll in, faith in, increase in, join in or to, lacking in, lie in, result in or from, trust in. అలాగే ఫ్రమ్ ఫాలో అయ్యే వర్డ్స్ సఫర్డ్ ఫ్రమ్. ఎక్కడైనా చూడండి సఫర్డ్ అనే వర్డ్ ఉంది అంటే బ్లాంక్ బిఫోర్ కంపల్సరీగా అది ఫ్రమ్నే ఫాలో అవుతుంది. అది మన టాపిక్. డిఫరెంట్ ఫ్రమ్, డిఫరెంట్ టు. దిస్ బుక్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ బుక్. హీ ఈజ్ డిఫరెంట్ టు మీ. టు అనేది పర్సన్కి ఉపయోగిస్తారు, ఫ్రమ్ అనేది థింగ్స్కి ఉపయోగిస్తారు. రికవర్ ఫ్రమ్, బారోడ్ ఫ్రమ్, బెనిఫిట్ ఫ్రమ్, డిరైవ్డ్ ఫ్రమ్, డిఫర్ ఫ్రమ్, different from or to, escape from, free from or off, graduate from, isolated from, removed from, safe from, selected from, separate from, absent from, deviate from, divorce from, hide from, prevent from, prohibit from, profit from, refrain from. ఈ బిట్ లాస్ట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి ఇచ్చున్నారు. రిలీజ్ ఫ్రమ్, రిక్వెస్ట్ ఫ్రమ్, రెస్క్యూ ఫ్రమ్, విత్డ్రా ఫ్రమ్. అలాగే అబౌట్, వరీడ్ అబౌట్, హ్యాపీ అబౌట్, నో అబౌట్, సీరియస్ అబౌట్, సాడ్ అబౌట్, అప్సెట్ అబౌట్, అలాగే రాంగ్ అబౌట్. కొన్ని మిక్స్డ్ అప్ ఇంపార్టెంట్. మేక్ ఓవర్ ఆర్ మేక్ అప్, ట్రాన్స్లేట్ ఇంటూ, డివైడ్ ఇంటూ, ప్రిసైడ్ ఓవర్, అబైడ్ బై, అకంపనీడ్ బై, ఎఫెక్టెడ్ బై. మీరు ఇవి బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఒకటికి 2 సార్లు చదివితే ఇట్టే గుర్తుండిపోతుంది ఫ్రెండ్స్. ఇందులో ఈ టాపిక్లో ఇంకా చాలానే ప్రిపోజిషన్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ప్రిపోజిషన్స్ ఉన్నాయి. వర్డ్స్ ఫాలోడెడ్ బై అప్రోప్రియేట్ ప్రిపోజిషన్స్లో నేను ఇక్కడ కేవలం అతి ముఖ్యమైన, అలాగే ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో అంటే తరచుగా అంటే రిపీటెడ్గా ఇవ్వబడిన వాటిని మాత్రమే ప్రిపేర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, గమనించగలరు. అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ ఆన్ వర్డ్స్ ఫాలోడెడ్ బై సర్టన్ ప్రిపోజిషన్స్ చూద్దాం. జెలస్ ఆఫ్. ఇక్కడ చూడండి ఫస్ట్ బ్లాంక్ ఆన్సర్ జెలస్ ఆఫ్. సెకండ్ బ్లాంక్కి ముందున్న వర్డ్ని జాగ్రత్తగా గమనించాలి. ఫాండ్ ఆఫ్, షై ఆఫ్, ఆర్గ్యూ విత్. ఆర్గ్యూ విత్ అనేది పర్సన్కి ఉపయోగిస్తారు. ఆర్గ్యూ ఎట్ అనేది బిహేవియర్కి ఉపయోగిస్తారు. సీ ఆఫ్, డిపెండ్ ఆన్, అపీల్డ్ టు, డెడికేటెడ్ టు. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్స్లో ఎగ్జామ్స్లో ఇవ్వబడిన క్వశ్చన్స్వి. వర్డ్స్ ఫాలోడెడ్ బై సర్టన్ ప్రిపోజిషన్స్ టాపిక్లో భాగంగా ఇక్కడ గమనించగలరు. ఇయర్స్ కూడా అక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ఏ ఇయర్ ఏ పబ్లిక్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ని అడిగారు. ఇది సెకండ్ టైపు ప్రిపోజిషన్స్లో. ఈ 2 ప్రిపోజిషన్స్ని మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయితే చాలు. ఇంకా ఎటువంటి ప్రిపోజిషన్స్ని మీరు ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు. ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం కానీ, ప్రిపోజిషన్స్ ఆఫ్ మూమెంట్ కానీ వీటన్నిటిని చదవాల్సిన అవసరం లేదు. అక్కడ బ్లూ ప్రింట్ ప్యాటర్న్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు నోట్ అనేది. అదేంటో మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను చూడండి ఫ్రెండ్. Questions should not be asked on other areas of prepositions, that is prepositions of time, preposition of moment, prepositions of place, etc. ఇవన్నీ ఇవ్వడానికి లేదు. ఓన్లీ ఈ 2 టైప్స్. ఫస్ట్ టైప్ వచ్చేసి కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. సెకండ్ టైప్ వచ్చేసి వర్డ్స్ ఫాలోడెడ్ బై అప్రోప్రియేట్ ఆర్ సర్టన్ ప్రిపోజిషన్స్. ఈ 2 టాపిక్స్ నేర్చుకుంటే చాలు ఫ్రెండ్స్. వెల్, ఐ హోప్ యూ అండర్స్టాండ్
వర్డ్స్ ఫాలోడెడ్ బై అప్రోప్రియేట్ ప్రిపోజిషన్స్. చూస్తూనే ఉండండి మా ఎస్ఈజీ నుండి మరొక కొత్త ఇంట్రెస్టింగ్ గ్రామర్ సిరీస్ కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ గ్రామర్ అప్డేట్స్. హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్.